హే పిల్లలు, ఈ రోజు పూరి ఎవరికి కావాలి? చెయ్యి పైకెత్తండి. నీకు కావాలా? ఓకే. ఈ రోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ లోకి పూరి, దాంతో పాటుగా పూరి కర్రీ కూడా చేసేస్తున్నాము. అందరికి పూరి ఎలా చేయాలో, కర్రీ ఎలా చేయాలో తెలుసు, కానీ ఒక్కొక్కరి దగ్గర కొన్ని మారుతూ ఉంటాయి. ఇక నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. పూరి పిండి అయితే తీసుకున్నాను, అంటే గోధుమ పిండి. దాంట్లోకి అందరూ వామ్ వేస్తారో లేదో తెలీదు, నేనైతే ఖచ్చితంగా వామ్ వేసి కొంచెం సాల్ట్ వేసి వామ్ వాటర్ తో అయితే పిండిని కలిపేస్తున్నాను. దీన్ని అయితే ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంట గానీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని పక్కన పెట్టుకుని ఇది మ్యారినేట్ అయ్యే లోపు మనమైతే కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. పూరి అయితే ఇలా ఒక పావు గంట సేపు పక్కన పెట్టాం కదా, అది కొంచెం అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం కర్రీ చేద్దాము. పూరితో ఏ కూర అయినా బాగుంటుంది, కానీ శనగపిండి, బంగాళాదుంప వేసి కర్రీ మాత్రం ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. నేనైతే ఈ కర్రీలో ఫస్ట్ అన్ని రకాల తాలింపు కరుసులు వేశాను. దన్నుకైతే పప్పులంటే బాగా ఇష్టం, అందుకే వేరుశెనగ గుళ్ళు కూడా వేశాను. దాంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ అయితే నేను కట్ చేసేసి వేసేస్తాను. ఇదే నా కూరలో స్పెషాలిటీ. ఇదైతే మా అన్నయ్య నాకు పెళ్లికి ముందు చెప్పాడు, నిమ్మకాయ ఇలా కట్ చేసేసుకుంటే బాగుంటుందని. ఇంకప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా ఒక హాఫ్ లెమన్ ని కట్ చేసేసి వేస్తాను. పక్కనే శనగపిండిలోకి సాల్ట్, పసుపు, కారం వేసేసుకొని కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. అందరూ అయితే బంగాళాదుంపని ఉడికించి అప్పుడు కలుపుతారు, నేనైతే ఉడికించుకోకుండా తురిమేసి వేసేస్తాను కర్రీలోను. ఎందుకంటే పిల్లలు బంగాళాదుంప ముక్కల కింద కనిపిస్తే తినరు కదా, ఇలా తురిమేసి వేసామంటే వాళ్ళకి తెలియదు కాబట్టి తినేస్తారు. కొన్ని వాటర్ వేసి ఆ బంగాళాదుంప కొంచెం మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ కూడా అందులో వేసేసుకున్నామంటే కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికినిచ్చి, మీకు ఇంకా నిమ్మకాయ రసం కావాలి పుల్లగా అనుకుంటే లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి, గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత. కానీ ఇలా కట్ చేసి వేసుకుంటే చాలా వరకు సరిపోతుంది. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. నాకైతే నచ్చని పనులు కొన్ని ఉంటాయి కదా ఎవరికైనా, అలాంటి వాటిలో నాకు నచ్చని ఒక్క పని, అతి పెద్ద పని ఏంటంటే పూరీలు గాని చపాతీలు గాని చేయడం. దీంతో పాటు బట్టలు ఐరన్ చేయడం కూడా అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఈ రెండిట్లకి నేను చాలా దూరంగా ఉంటాను. హస్బెండ్ అయితే ఏదో వర్క్ వచ్చిందని చెప్పి ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నారు, పిండి కలిపిన దాకా ఉండి. పిల్లలు అయితే గమ్మున చేయమ్మా మాకు ఆకలేస్తుంది అని గొడవ పెడుతున్నారు. ఇక వాళ్ళ కోసం అయితే నాకు వచ్చిన పద్ధతిలో ఏవో పూరీలు అయితే చేసేస్తున్నాను. పూరీలు అయితే 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చేసి కొంచెం ఒత్తుగా చేసామంటే గనక బాగా పొంగుతూ లేయర్స్ లాగా వస్తాయి. కొంచెం పల్చగా చేసామంటే గనక అంత ఎక్కువ పొంగువు, కొంచెం ఎక్కువ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నేను చేసే పూరీలు అయితే మాత్రం ఖచ్చితంగా పల్చగా చేస్తున్నాను కాబట్టి క్రిస్పీగానే వస్తాయి. చూద్దాం ఎలా వస్తాయో. పూరీలు తినడానికి టేస్ట్ గా ఉంటాయి, కానీ చేసే ప్రాసెస్ అంతా మాత్రం చాలా ఎక్కువ కాబట్టి ఇలాగా చాలా తక్కువ టైంలో చేస్తాము. ప్లస్ ఆయిల్ ఫుడ్ అని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాను. నేను పెళ్లికి ముందైతే గనక మా నాన్న ఎప్పుడైనా బయట హోటల్ నుంచి టిఫిన్ తీసుకొస్తానంటే మా అమ్మ నేను పూరీనే తెప్పించుకునే వాళ్ళము. అప్పుడు బాగా ఇష్టము. అప్పుడు అసలు ఎంత ఆయిల్ ఉంది, అంత ఆయిల్ ఉంది, కూర ఇలా ఉంది, అలా ఉంది, అలాంటి ఏమీ తెలియదు. ఇప్పుడైతే గనక బయట నుంచి తెచ్చిన పూరి ఒకవేళ తినాలంటే దాని ఆయిల్ చూసి ఇప్పుడైతే అస్సలు తినను. సేమ్ నేనప్పుడు ఎలా పూరీలు ఇష్టంగా తినేదాన్ని, సేమ్ అలానే ఇప్పుడు కూడా సమానుషు దన్ను బాగా తింటారు. ఇక వాళ్ళ కోసం ఇలా ఎప్పుడైనా చేస్తూ ఉంటాను. చూడండి, నేను చేసిన పూరి అయితే కనుక ఫుల్ గా ఏం పొంగట్లేదు, కొంచెం అంటే కొంచెం పొంగుతుంది. ఇది నాకు తెలిసి క్రిస్పీగానే వస్తుంది. పూరీని కూడా 2 విధాలుగా కూడా కాల్చొచ్చు. ఒకటి వచ్చేసి కొంచెం ఎక్కువగా కాల్చామంటే క్రిస్పీగా ఉంటుంది, లైట్ గా కాల్చామంటే కనుక కొంచెం మెత్తగా వస్తుంది. అప్పుడైతే మనకి తినడానికి వీలుగా ఉంటుంది. క్రిస్పీగా ఉంటే కరకరలాడుతూ అంత బాగా అనిపించదు, అది ఇంకా అప్పడం అయిపోతుంది. ఈ మూకుడేంటి ఇంత నల్లగా ఉందని భయపడకండి, ఇది వచ్చేసి స్టీల్ వాడుతున్నాను. స్టీల్ ఉత్తినే నార్మల్ గా కర్రీ చేస్తేనే మాడిపోతాయి కదా, ఇంకా ఇలాంటి ఫ్రై ఐటమ్స్ కి మాడడంలో తప్పేం లేదనేది నా ఉద్దేశం. ఏదోలాగా ప్రస్తుతానికి మా ముగ్గురికి అయితే పూరీలు చేసేసాను. మా ఆయన అయితే తర్వాత చేసుకుంటారులే అనేసి. ఇక పిల్లలైతే ఆకలి అంటున్నారు కాబట్టి వాళ్ళకైతే ఇప్పుడు పూరీలు వేసి ఇచ్చేస్తాను. బయట తినే పూరీలు అయితే అస్సలు తినకూడదు ఇప్పుడు రోజుల్లోనూ, కానీ ఒక్కొక్కసారి తినాలనిపించినప్పుడు తప్పదులేండి. ఇక ఇంట్లో అయితే గనక మనం సొంత ఆయిల్ వేసుకుంటాము, అది కూడా ఫ్రెష్ ది వేసుకుని చేసుకుంటాం కాబట్టి ఇవైతే చక్కగా తినొచ్చు. దన్ను అయితే గింజలు పప్పులు కావాలంటాడు కాబట్టి వాడికైతే చక్కగా వేరుశెనగ గుళ్ళు వేసి ఎక్కువ ఇచ్చేసాను. ఇప్పుడైతే సమానుషు కూడా ఇచ్చేసాను. వీళ్ళిద్దరూ ఇంకా గొడవ లేదు, నేను ఇంకెప్పటికి తిన్నా పర్లేదు, వీళ్ళు తినేస్తున్నారు, బాగుందంట.
ఇప్పుడు మా ఆయన అయితే రంగంలోకి దిగారు. తను చేసే పూరీలు ఎలా అయినా కూడా బాగా వస్తాయి నాకు తెలిసి. ఇప్పుడు ఫ్రై చేస్తాను చూడండి, డెఫినెట్ గా తను చేసే పూరీలు పొంగుతాయి. పూరీలు అయినా చపాతీలైనా చేసే వాళ్ళ చేతులు బట్టి కూడా ఉంటుంది, వాళ్ళు చేసే విధానం అనేది మారిపోతుంది. చూసారా, నేను సేమ్ ఇంతే సైజ్ చేశాను, నా అయినా కూడా అప్పడాలాగా వచ్చినాయి. మా ఆయన చేసినవి ఎంత మంచిగా పొంగుతున్నాయో. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకైతే పూరీలు చపాతీలు చేయడం అంటే అస్సలు ఇష్టం కాదు. చేసి పెడితే మాత్రం శుభ్రంగా తింటాను. అయితే పూరీల్లోకి ఈ యమ్మీ యమ్మీ చట్నీ వేసుకుని తింటే ఉంటుంది, అబ్బా టేస్ట్ అయితే అమోఘం. పూరి అయితే అందరికీ చేయడం వచ్చు, మేబీ అందరూ కూడా ఈ విధంగానే చేయొచ్చు. కానీ నేను పూరి కర్రీ చేసే విధానంలో కొంచెం మార్పులు చేశాను. అలానే పూరీలో వాము కూడా వేస్ట్ చేశాను. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొన్నిసార్లు ఇలా కొంచెం మార్చి కూడా చేసి ట్రై చేసామంటే టేస్ట్ అనేది కొంచెం మారి ఇంకా బాగుంటుంది. ఇక ఫ్రెష్ గా వేసే నిమ్మకాయ కంటే ఇలా కర్రీతో పాటు ఉడికించే నిమ్మకాయ టేస్ట్ అనేది వేరే లెవెల్. అసలు పూరీ లవర్స్ ఈ పూరీని ఎలా చేశానో ఆ విధంగా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్స్ ని తెలియచేయండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్కారం, బాయ్ బాయ్.